నమస్తే. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటుందని చెప్పి క్లియర్గా చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల అధికారంలో ఉండి మళ్ళీ మూడోసారి కూడా మేమే అధికారం చేపట్టబోతా ఉన్నామని చెప్పి ప్రజలు 39 స్థానాలు మాత్రమే ఇస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఆలోచన చేసింది. ప్రధానంగా తిప్పికొట్టేటటువంటి ప్రయత్నాలు సోషల్ మీడియా కానీ లేకపోతే ప్రధానమైనటువంటి కీలకమైన నాయకులు కానీ బయట కానీ లేకపోతే జరిగినటువంటి అసెంబ్లీలలో కానీ ప్రతిదీ కూడా ప్రభుత్వాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంలో కొంచెం సఫలమైతే అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి వరంగల్ సభతో సహా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంత పైసలు వస్తాయి, పరిపాలన ఎట్లా నడిపిస్తాం, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలనేది 10 ఏళ్లు పరిపాలించిన వాళ్ళకి తెలవకుండా ఎట్లా ఉండదు. 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు, ఇవి కావు, ఇవి ఇవ్వలేం అని చెప్పి వాళ్ళు ముందుగానే చెప్పిండ్రు. తర్వాత సంవత్సరం వరకు నిశ్చితంగా గమనించిండ్రు. సంవత్సరం వరకు కేసీఆర్ అదే చెప్తా ఉన్నాడు, నేను ఎందుకు రాలేదు, ఈయనేంది రాడు అసెంబ్లీకి అని మాట్లాడితే వచ్చి ఏం చేయాలి, సంవత్సరం వరకన్నా కనీసం వెయిట్ చేయాలి అనేటటువంటి ఒక ప్రధాన అంశాన్ని పట్టుకొని సంవత్సరం టైం ఇవ్వాలి, సంవత్సరం టైం వాళ్ళే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళే వీళ్ళు టైం అడిగేదానికన్నా వాళ్ళే టైం ఇవ్వాలి అనేదాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుపోయిన తర్వాత కీలకమైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మేమెట్లిచ్చినాం వాళ్ళు ఎట్లిచ్చారు, మేమెట్లిచ్చినాం వాళ్ళు ఎట్లిచ్చారు అంటే ఎక్కడైతే ఫెయిల్ అవుతా ఉందో ప్రధానంగా హైడ్రా విషయంలో కానీ హెచ్యు భూముల విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాలలో తిప్పికొట్టడంలో మాత్రానికి క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది అనేది మాత్రం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మిషన్ భగీరథ నీళ్లు అప్పుడు వచ్చినాయి, మిషన్ భగీరథ నీళ్లు ఇప్పుడు రావడానికి కూడా కొద్దిగా ఇబ్బంది అవుతా ఉన్నది. అట్లా ప్రతిదీ కేసీఆర్ కిట్నే లేకుండా చేసేసిర్రు. అవకాశం ఎవరిస్తా ఉందంటే వీళ్ళు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వినియోగించుకోవడానికి అధికార పార్టీయే అవకాశం ఇస్తుంది అనేది మాత్రానికి అర్థమైతా ఉంది. కేసీఆర్ కిట్టును తీసేసిండ్రు. కేసీఆర్ ఏమిస్తుండే బాబు, కేసీఆర్ కేవలం ₹1,00,000 ఇస్తా ఉన్నాడు, మరి మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు వీళ్ళు, తులం బంగారం అని చెప్పి. ఇక్కడ వీళ్ళే ఫాల్స్ అయిపోయారు. మేము 15,000 ఇస్తాం రైతు భరోసా, కేవలం మరి కేసీఆర్ మాత్రానికి 10,000 మాత్రమే ఇచ్చిందని చెప్పిర్రా. అంటే ఇవి వచ్చినాయా రాలేదా అనేదే ఆలోచన చేస్తారు. దీన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నారు అనమాట. ఎట్లా వాడుకుంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు అర్థమవుతుంది కదా, సింపుల్ నాలెడ్జ్, సింపుల్ గా ఎక్కడెక్కడో తీసుకొచ్చి మనకి రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు, వచ్చిన కంపెనీలు పోతా ఉన్నట్టు అర్థమవుతుందా ప్రజలకి? అర్థం కాదు కదా. మేము కంపెనీలు తీసుకొచ్చినాం, వీళ్ళు కంపెనీలు పోతున్నాయి అని చెప్తే ఎవరికి అర్థం కాదు. లేకపోతే మేము ఇంకోటి చేసినాం ఏం కనపడవు. ఒక్కటే మాట, మేము తులం బంగారం, మేము 1,00,000 ఇచ్చినాం, తులం బంగారం వేయటం అందరికి అర్థమైపోయాయి. వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పారు, మేము 10,000 అని చెప్పినాం కదా, అయిపోయా, మొత్తం అర్థమైపోయా. సింపుల్ లాజిక్స్, ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాడుకునేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తా ఉంది. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా చర్చ అదే జరుగుతా ఉంది. నేను దావోస్ పోయినా 30,000 కోట్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారు, రెండోసారి పోయినా 30,000 మందికి నేను ఉద్యోగాలు పట్టుకొచ్చిన, గయన్నీ కాదు కదా, చూపియాలి, లెక్కల ప్రకారం చూపియాలి. సారు వచ్చుడుతోటే 2024లో జనవరిలో పోయిండు, జనవరి ఫిబ్రవరిలో దావోస్ పర్యటన మంచిగా చేసుకొని వచ్చిండు సారు. ఇప్పటికీ సంవత్సరంన్నర అయిపోయి దాదాపుగా 13-14 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, అది ఎవరు అడుగుతారు? అది ఎవరు నాలెడ్జ్ ఉన్నటువంటి, అంటే చదువుకున్నటువంటి మేధో శక్తులు లేకపోతే సాఫ్ట్వేర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అడుగుతారు. కానీ ఈరోజు కేసీఆర్ కిట్ ఎందుకు రావట్లేదు అని చెప్తే మాత్రానికి మొత్తం అందరూ కూడా, మొన్న అదే కదా జరిగింది కేసీఆర్ వరంగల్ సభలో, మరి మీకు వస్తుందా రావట్లేదు, ఎవరైనా చేతులెత్తున్నాడు, మొత్తం చేతులెత్తున్న పరిస్థితి. వచ్చిన ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టడంలో, వేలెత్తి చూపడంలో మాత్రానికి అది క్లియర్ గా పాస్ అవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. వచ్చిన ప్రతి అవకాశాన్ని మాత్రం ఇప్పటి వరకు ఖచ్చితంగా వినియోగించుకున్నది. అధికార పార్టీ కొద్దిగా తడబడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా సరే మరి అధికార పార్టీ మనం ఎట్లా పోతున్నాం, మనమే ఛాన్స్ ఇస్తున్నామా, ప్రతిపక్ష పార్టీకి మనమే ఛాన్స్ ఇస్తున్నామా, లేకపోతే ఏం జరుగుతా ఉందని చెప్పి సమాలోచన చేసుకోవాలని చెప్పి కొత్త ఇన్ఛార్జి గారు వచ్చిర్రు. చెప్తూనే ఉన్నారు. ఆడ ఈడ కూడా కొంతమంది నాయకులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నారో
మనం కొద్దిగా బదనాం అవుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని పర్ఫెక్ట్ గా తీసుకుపోవాలనేటువంటి చర్చ కూడా నడుస్తూనే ఉందట. కానీ ఖచ్చితంగా అధికార పక్షాన్ని డామినేట్ చేసే విషయంలో మాత్రానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కొంత సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. మరి వీటన్నిటిని ఆలోచన చేసుకొని మంచిగా నడిపిస్తారా ప్రభుత్వాన్ని, లేకపోతే మళ్ళీ ఉన్నటువంటి ఇదే కథ ఇట్లనే చెప్పుకుంటా మరి ఎట్లా టైం పాస్ చేస్తారా, ఇంకా వీళ్ళే ప్రతిపక్షానికి ఎక్కువగా అవకాశం ఇస్తారా అనేది మాత్రానికి కొంత వేచి చూడాలి.